అందరికీ నమస్కారం. నా పేరు భాను ఐశ్వర్య. యాక్చువల్లీ ప్రీవియస్గా ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను డాగ్స్ మీద ఎవరైతే స్కామ్ చేసే వాళ్ళు ఉన్నారో. అది చాలామంది ప్రీవియస్ వీడియోస్ కంటే అది మంచి రీచ్ వచ్చింది. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు కూడా నేను ఇంకొక డాగ్ రెస్క్యూ గురించి నేను వీడియో చేస్తున్నాను అనమాట. ఎవ్రీడే ఇలా వస్తూనే ఉంటాయి వీడియోస్ ఖచ్చితంగా, ఎందుకంటే మనుషులు అలా ఉన్నారు డాగ్స్ మీద క్రుయాలిటీ చూపించాలని చెప్పేసి. ఒక ఫ్యామిలీ ఒక డాగ్ని పెంచుకుంటున్నారట, బట్ అది కొంచెం అల్లరి చేస్తుందని కొంచెం మరి ఎందుకో తెలీదు. వాళ్ళు బండికి పురుగోసు టై చేసి రోడ్ మీద దాన్ని ఈడ్చుకెళ్తుంటే మా బ్రదర్ ఒకరు చూసి వాళ్ళని వెంటనే ఆపి వాళ్ళ దగ్గర నుంచి డాగ్ని తీసుకోవడం అయితే జరిగింది. అవతల ఉన్న పర్సన్స్లో 2 ఆడవాళ్ళు అండ్ ఒక పర్సన్ డ్రింక్ చేసి ఉండడం వల్ల వాళ్ళతో ఎక్కువ ఆ టైంలో ఆర్గ్యూ చేయలేకపోయాడు, బట్ డాగ్ని అయితే సేఫ్గా రెస్క్యూ చేశారు. సో ఆ వీడియో అంటే మా బ్రదర్ రెస్క్యూ చేసిన వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. డాగ్ అయితే హెల్తీగా సేఫ్గా బాగానే ఉంది, బట్ ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఒకవేళ వదిలేయాలనుకుంటే వదిలేసేయండి రోడ్ మీద. అలాంటి అసలు పెంచుకోవడం ఎందుకు, తీసుకెళ్ళడం ఎందుకు, ఇలా మధ్యలో వదిలేయడం ఎందుకు? డాగ్ అనేది ఒక వస్తువు కాదు, ఒక చైరో లేక ఏదో డస్ట్బిన్నో కాదు తీసుకుని తెచ్చుకొని పని చేయకపోతే బయట పడేయడానికి, పగిలిపోతే బయట విసిరేయడానికి. డాగ్ అనేది మన ఫ్యామిలీ మెంబర్లో ఒక ప్రాణం లాంటిది, అది దాన్ని అలాగే ట్రీట్ చేయాలి. దయచేసి ఇంకెప్పుడు అంటే ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి పనులు చేయకండి. ఒకవేళ మీకు ఇలాంటి పని చేసే అవసరం వస్తుంది అని మీకు అనిపిస్తే దయచేసి డాగ్ని అడాప్షన్ కూడా తీసుకోకండి. ఎందుకు ఇన్ని పాపాలు చేసి ఎలా బ్రతుకుతారో నాకైతే అర్థం కావట్లేదు. మేమైతే ఆ బండి నెంబర్ అవి నోట్ చేసుకోవడం కూడా జరిగింది. సో దానికి సంబంధించి మేము ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో అలాంటి యాక్షన్ తీసుకోవడానికి అయితే మేము ఖచ్చితంగా ప్రయత్నిస్తాం. డాగ్ అయితే లోపల ఉంది, కొంచెం అగ్రెసివ్గా ఉంది అండ్ ముట్టుకోనికపోవడం వల్ల ఫస్ట్ అయితే డాగ్ని లోపల పెట్టేశాము. సో మెయిన్లీ రెస్క్యూ చేసింది అయితే మా బ్రదర్ అనమాట, మా బ్రదర్ అండ్ తన ఫ్రెండ్ కూడా. సో డాగ్ ఎక్కడ దొరికింది ఇంటికి అంటే మేము టీ టైం దగ్గర కూర్చున్నామండి. టీ తాత ఎక్కడ ఏ ఏరియా అంటే మన అమలాపురం అదంటే వెంకన్న బాబు గుడి టీ తాగుతున్నాం మేము ఇద్దరం. అంటే అప్పుడు ఒక ఆయన ఏమో స్కూటీలో కుక్క పరిగెట్టుకుని వెళ్తుంది, కుక్క మామూలుగా వెళ్తుంది అనుకున్నాం. తర్వాత చూస్తే ఆడు తాడుతో లాక్కుని వెళ్తున్నారు. అంటే 3 వెళ్తున్నారు స్కూటీ మీద, 2 అమ్మాయిలు ఒక అంకుల్ వెనకాల కూర్చున్నారు. అమ్మాయి కూడా ఉంది, అమ్మాయి డ్రైవ్ చేస్తున్నారు. 2 అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళు ఒక అమ్మాయి డ్రైవ్ చేస్తున్నారు, ఇంకా అంకుల్ అయితే వెనకాల కూర్చుని కుక్కను పట్టుకుని లాగుతా వస్తున్నారు. అంటే కుక్క అయితే రోడ్లో అటు ఇటు పరుగుడుతూ ఉన్నాయి. అంటే తాడు పెద్దగా ఉంది కాబట్టి బండి అంతా కూడా అడ్డుగా వస్తున్నా కానీ మధ్యలో దూరుతూ ఉన్నాయి. అంటే మేము సడన్గా ఏంటంటే ఫస్ట్ యాక్చువల్గా చూసినప్పటికీ నార్మల్గా వెళ్తున్నట్లాగా అనుకున్నాం. సడన్గా బైక్ వేసుకుని ఫాస్ట్గా వెనకాల ఫాలో చేసినప్పటికీ చూస్తే కనుక ఇలా జరుగుతుంది చూసాను. వెంటనే ఆపినప్పుడు అడిగితే బస్ స్టాండ్ దాకా వెళ్తున్నామండి అన్నారు. అమలాపురం బస్ స్టాండ్ దాకా వెళ్తున్నాం అన్నారు. అంటే ఏంటి ప్రాబ్లం, ఇంత లాగ్కి వెళ్తున్నాను అన్నప్పటికీ లేదండి అది కొన్ని బాగా ఇంటికాడ ఎక్కువ డిస్టర్బ్ చేస్తూ ఉంది, ప్రాబ్లం చేస్తుంది, అందుకని మనం బయట వదిలేస్తాం అన్నారు. అందుకని మా వాడు చెప్పిన వెంటనే మేము దాని జాగ్రత్త తీసుకొచ్చి మీ దగ్గర. అంటే ఇప్పుడు మీరు మామూలుగా చెప్పలేదా ఇలా లాస్ట్ వెళ్ళడం తప్పు కదా, ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా అని? మేము మామూలుగా ఫస్ట్ అడిగాం. ఆయన అయితే ఫుల్గా మందేసి ఉన్నారు, ఆయన వాళ్ళు డ్రైవింగ్ లో ఉన్నారు కదా, వాళ్ళు ఇంకేం మాట్లాడలేదు. కుక్కను ముందు పెట్టుకోవచ్చు కదా అంటే నిలబట్టలేదు అన్న. అంటే మేము తీసుకొచ్చినప్పటికీ అది మేమే అసలు ఎవరిని కూడా తెలియదు, మాతో సైలెంట్ గా వచ్చింది. అసలు మమ్మల్ని ఏం డిస్టర్బ్ చేస్తున్నా అలా అనిపించట్లేదు. அந்த தேவடியா பண்ணலாம் என்ன பண்ணலாம் போங்க நம்ம బ్రో ఒకసారి ఆగనా మధ్యలో ఎట్టుకోవచ్చుగా. ఎక్కడ దాకా వెళ్తున్నారు? బస్ స్టాండ్ వరకుగా నా వాన బస్ స్టాండ్ వరకు పోయిட்டு வந்துடுவாங்கண்ணా, బస్ స్టాండ్ వరకు పోయిட்டு வந்துடுவாங்க. సో మీరైతే రెస్క్యూ చేసినప్పుడు ఆ వీడియో చూశారు. అండ్ ఆ రెస్క్యూ ఎవరైతే చేశారో వాళ్ళతోనే నేను చెప్పించాను అనమాట. ఎందుకంటే ప్రతి వీడియోలో నేనే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏం బాగుంటుంది అని చెప్పేసి నేను మా బ్రదర్స్ అయితే చెప్పించాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఇలాగా మా బ్రదరే కాకుండా ఇట్లా చాలామంది కూడా మాకు రెస్క్యూస్లో హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. మా కోసం ఎదురు చూడకుండా వాళ్ళే ఇనిషియేటివ్ తీసుకుని రెస్క్యూస్ చేసి తీసుకొచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ ఈ వీడియో తరపున థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. దయచేసి మీ చుట్టుపక్కల ఇలాంటి జరిగితే అసలు టాలరేట్ చేయకండి, భయపడకండి. భయపడాల్సిన అవసరం లేదు, మీరు చేసేది తప్పు కానే కాదు. సో ప్లీజ్ యానిమల్స్కి మరొకసారి చెప్తున్నా, యానిమల్స్కి ఈ భూమి మీద బతికే రైట్ ఉంది. దయచేసి వాటి రైట్ని ఎవరు పాడు చేయడానికి కానీ ఎవరు డిస్టర్బ్ చేయడానికి కానీ, ఒకవేళ పాడు చేస్తుంటే మీరు సైలెంట్గా ఉండడానికి కానీ ఎవరికి కూడా ఎలాంటి హక్కు లేదనమాట. అలా చూస్తూ ఊరుకోవడానికి కానీ వాళ్ళు అట్లా చేయడానికి కానీ. సో ఖచ్చితంగా మీరు తీసుకునే స్టాండ్ మీరు తీసుకోండి. యానిమల్స్ గురించి కానీ నేచర్ గురించి కానీ మీరు తీసుకునే స్టాండ్ మీరు తీసుకుంటేనే ఫ్యూచర్లో మనం బాగుంటాం, మనతో పాటు అన్నీ కూడా బాగుంటాయి. థ్యాంక్ యూ సో మచ్.